అసలు నువ్వేమంటున్నావు తను? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? నేను అనుకున్న ప్లాన్ ప్రకారం నీకు ప్రవీణ్కి మధ్య ఉన్న అడ్డుగోడుందే దాన్నే పడగొట్టేయాలని. ఫర్ గాడ్ సేక్ తను, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు స్పష్టంగా చెప్పు. చేయాలనుకోవడం కాదు, చూపించాలనుకుంటున్నాను. బుల్బుల్, యూ ఓకే? యా. నీకేం కాలేదుగా? నీకేం దెబ్బలు తగలేదుగా? బుల్బుల్, నీకేం కాలేదు కదా? అయినా నీ ధ్యాస ఎక్కడుంది? ఇలాగే నా రోడ్డు మీద నడిచేది. ఒకవేళ నీకేమైనా అయ్యుంటే? ప్రవీణ్, నాకేం కాలేదు. నీకేమైనా అయ్యుంటే నేనేమైపోయేవాడిని? ఆలియా, థ్యాంక్ యూ సో మచ్. తన్ని కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. నువ్వు మా ఇద్దరికి చాలా పెద్ద ఉపకారం చేశావు. ఒకవేళ తనకేమైనా జరుగుంటే నేను క్షమించుకోలేకపోయేవాడిని. నీకేం కాలేదుగా? నీకేం దెబ్బలు తగలేదుగా? ఐఎమ్ ఫైన్ ప్రవీణ్. నువ్వు కొంచెం బుల్బుల్ని చూడు, తను కూడా పడిపోయింది కదా. ఐ హోప్ యూ ఫైన్. ఆలియా, ఐఎమ్ సారీ. నేను అపార్థం చేసుకున్నాను. నువ్వే నా ప్రాణాలను కాపాడా. ప్లీజ్ బుల్బుల్, నీ స్థానంలో వేరే ఎవరైనా ఉన్నా నా గురించి అలాగే అనుకునేవాళ్ళు. నేను మీ ఇద్దరి పట్ల ఎన్నో ఘోరాలు చేశాను, అయినా మీరు నన్ను ఏమీ అనలేదు. మీరిద్దరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నాకు క్లాస్ తీసుకున్నా కూడా అది చాలదేమో. హానెస్ట్లీ ఆలియా, ప్రవీణ్ నాకు చెప్పాడు నువ్వు మారిపోయావని, కానీ నేను తన మాట బిలీవ్ చేయలేదు. కానీ ఇప్పుడు నాకు నిజంగానే అనిపిస్తుంది నువ్వు మారిపోయావని. ఇక నేను మా అక్క గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంట్లో కూడా తనకి నాలాంటి ఇంకో చెల్లెలుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా నువ్వు ప్రవీణ్తో కలిసి సంతోషంగా ఉండాలి అని. అలాగే నువ్వు గనక తనతో సంతోషంగా ఉండాలంటే నువ్వు నీ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే ప్రవీణ్ ఎలా సంతోషంగా ఉంటాడు? నీ క్షేమంలోనే తన సంతోషం ఇమిడి ఉంది. అర్థం చేసుకో, ఇప్పుడు నీ జీవితం కేవలం నీ ఒక్కదాని సొంతమే కాదు బుల్బుల్, ఇప్పుడు అది వేరే ఒకరి సొంతం కూడా. సో హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్ నౌ. ప్రవీణ్, నువ్వు ఇలారా. ఇందాకేమన్నా బుల్బుల్ని ప్రేమిస్తున్నాను అని కదా? ప్రవీణ్ ఎవరినైనా అంతగా ప్రేమించినప్పుడు వాళ్ళని అలా ఒంటరిగా వదిలేయకూడదు. అట్లీస్ట్ నీ విషయంలో నేను అలా అనుకోలేదు. థ్యాంక్ గాడ్ ఇవాళ నేనున్నాను గనుక సరిపోయింది. ఆలియా, ఇవాళ జరిగినట్టుగా మళ్ళీ ఇంకెప్పుడు జరగదు. ఎందుకంటే ఇవాళ నుంచి నేను తన్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా విడిచిపెట్టను. హ్యాపీ టు హియర్ దట్. చాలా రాత్రి అయిపోయింది. తన ఇంటి దగ్గర దిగబెట్టు, నేను కూడా బయలుదేరతాను. నేను నీకు చెప్పాను లేదా తను మారిపోయిందని? నిజంగానే ఆలియా చాలా మారిపోయింది కదా ప్రవీణ్. ఈ అద్భుతం ఎలా జరిగిందో ఏమో. ఇదంతా అద్భుతంలా ఉందా? మన పెళ్లి కంటే వేరే అద్భుతం ఇంకేముంటుంది? ఉండదు కదా బుల్బుల్. ఆలియా, అసలు నీకేమైంది? నువ్వు మధ్యలో రావాల్సిన అవసరం ఏంటి? ఎంతో కష్టపడి నేను ఇదంతా ప్లాన్ చేస్తే నువ్వేమో. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. నువ్వు చివరి క్షణంలో మధ్యలో రాకుండా ఉండుంటే ఈ పాటికి బుల్బుల్ శాశ్వతంగా. నీకేమైనా మతిగని పోయిందా? హౌ డేర్ యు తను! ఇలా చేయమని నీకెవరు చెప్పారు? ఒకవేళ తనకేదైనా జరుగుంటే అప్పుడు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకే ఎలాంటి బాధ లేనప్పుడు మధ్యలో నీకెందుకు? నువ్వెందుకు ఇలా చేసావు? నా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు నేనైనా తీసుకోవాలి, లేదా మా అన్నయ్యైనా తీసుకోవాలి. నువ్వు నన్నే చెంపదెబ్బ కొడతావా? నీ ఫ్రెండ్ని, అది కూడా ఆ బుల్బుల్ కారణంగానా? అవును, నేను నిన్ను చెంపదెబ్బ కొట్టాను, అండ్ యు వెరీ వెల్ డిజర్వ్ ఇట్.
కేవలం నిన్ను చెంప మీద మాత్రమే కొట్టాను. దానికి సంతోషించు. నువ్వు ఇకపై ఇలాంటి వేషాలు మానుకున్నట్లయితే నేను వెళ్లి వెంటనే అన్నయ్యతో మొత్తం చెప్పేస్తాను ఆ ఎంఎంఎస్ విషయంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావని. ఒక ఎంఎంఎస్ విషయంలోనే కాదు, నేను చేసిన ప్రతి తప్పు పనికి నువ్వు నాకు తోడుగా ఉన్నావని చెప్పేస్తాను. అర్థమైందా నీకు? ఇక ప్రవీణ్ బుల్బుల్ ఏమనుకుంటారో తెలియదు గాని నువ్వు మాత్రం అన్నయ్య జీవితానికి దూరం అయిపోతావు. తను ట్రై టు అండర్స్టాండ్ వన్ థింగ్. అసలు ప్రవీణ్ బుల్బుల్ పెళ్లి గురించి నాకే ఎలాంటి బాధ లేనప్పుడు మధ్యలో నువ్వెందుకు ఇలా బాధపడి ఏదేదో చేస్తున్నావు? అరే జస్ట్ లీవ్ దెమ్ బీ. వాళ్ళని వాళ్ళ పాటకలా వదిలేయి. తను వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. లుక్ తను, నువ్వు నాకు ఫ్రెండ్వి, అందుకే నేను నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఇంకోసారి నువ్వు వాళ్ళిద్దరి మధ్యకి వచ్చావంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. అర్థమైందా నీకు? నిన్న మీరు నాతో అన్నారు కదా మీకు చెప్పాలి అని, అందుకనే నేను మీకు చెప్తున్నాను. మీరేమన్నారంటే నన్ను మీకు చెప్పమని అన్నారు, అందుకనే నేను చెప్తున్నాను. నేను 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 మిమ్మల్ని నేను నేను మిమ్మల్ని నేను నేను మిమ్మల్ని యూస్లెస్. ఆయన ఇక్కడ లేనప్పుడే ఇంత సిగ్గుపడిపోతున్నావు. ఇక ఆయన ఎదురుగా ఉంటే ఎలా చెప్తాను నేను? ఎలా చెప్పడు ఆయనకి? ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? అన్రొమాంటిక్ కాదని ఎప్పుడైనా రొమాన్స్ చేసావా? లేదే. కానీ చెప్పాల్సిందే కదా, చెప్పి తీరాలి. ఆయనకి ఇది తమాషా కావచ్చు, కానీ నా విషయంలో ఇది నా జీవితంలోని అతి పెద్ద సంతోషం. ఎంత గొప్ప ఫీలింగ్. నా ఫీలింగ్స్ ఆయనతో ముడిపడినప్పటి నుంచి అప్పటి నుంచి ఇదిగా నేను ఆశిస్తున్నది. ఎంతో బాగుంది కదా? అవును. అయితే కొంచెం రైట్లోకి రా, ఇంకొంచెం రైట్కి, ఇంకొంచెం రైట్కి, ఇంకొంచెం రైట్, ఇంకొంచెం, ఇప్పుడు కొంచెం పైకి, ఇంకా కొంచెం. పర్ఫెక్ట్. ఎంత బాగుందో తెలుసా? నువ్వు ఇలా ఊపిరి వదులుతుంటే ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు అసలు అంత వేగంగా శ్వాస ఎందుకు పీలుస్తున్నావు అనేది. నేనేమనుకున్నానంటే నువ్వు డాక్టర్ దగ్గరికి శ్వాస పరీక్ష చేయించుకోవడానికి వచ్చావు అనుకున్నాను. అవునా? చూడు. మీరెప్పుడు వచ్చారు? అరే, నువ్వు ఈ అద్దంలోకి చూస్తూ నీ బ్లాక్ మ్యాజిక్ తో దాన్ని పగలగొట్టాలని ప్రయత్నిస్తున్నావే, అప్పుడు వచ్చావు. నేను అదేం చేయట్లేదు. నేను ఇక్కడ కూర్చుని ప్రపోజ్ ఎలా చేయాలని ప్రాక్టీస్ చేస్తున్నావు కదా? లేదే, మీతో మాట్లాడడం చాలా కష్టం. నాకు కిచెన్ లో పనుంది, నేను వెళ్తున్నా. అరే, నువ్వు అద్దంలోకి చూస్తూ నీ టాలెంట్ ని పరీక్షించుకో. ఎందుకంటే టాలెంట్ అనేది ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. సో షో మీ యువర్ టాలెంట్. ఏంటా టాలెంట్? అరే, నాకు ప్రపోజ్ చేసే టాలెంట్. మీరెందుకు అంత సీరియస్ అవుతున్నారు ఈ ఛాలెంజ్ గురించి? నేను మిమ్మల్ని ప్రపోజ్ చేస్తానా లేదా అని చాలా ఎక్సైట్ అవుతున్నారు మీరు. నేను ఎగ్జైట్ కావాల్సిందేగా, నీకు నామకరణం చేయాలిగా. అయితే నేను నిన్ను ఒక పేరుతో పిలిచేవాడిని, ఒకే పేరుతో పిలిచి విసిగిపోయాను. నౌ గెస్ వాట్? నేను నీకు ఒక కొత్త పేరు కూడా ఆలోచించుంచాను. ఏం ఆలోచించారు? నువ్వు చాలా స్మార్ట్ కదూ. నువ్వు నీ ఛాలెంజ్ పూర్తి చేసినప్పుడే అది నేను నీకు చెప్తాను. అంత తొందర వచ్చింది, ఇంకా చాలా టైం ఉందిగా. నాకు కొంచెం కూడా టైం లేదుగా. నువ్వు ఆ నానుడి వినలేదా? రేపు చేయాల్సింది ఇవాళే చెయ్యి, ఇవాళ చేయాల్సింది ఇప్పుడే చెయ్యి. అందుకే రేపు అంటూ కూర్చుంటే నువ్వు ప్రపోజ్ చేసేది ఎప్పుడు. ట్రై. మీరు నాకు టైం ఇంపార్టెన్స్ గురించి చెప్పకండి.
కొంచెం ఓపిక పట్టడం నేర్చుకోండి. నేను ఏ పని చేసినా టైంలోనే చేస్తాను, టైం ఇచ్చినప్పుడే చేస్తాను. ఈ కళ్ళజోడికి పంతం ఎక్కువైపోయింది. అమ్మా సరిగ్గా కళ్ళు కూడా కూర్చో. ఆ! ఏమైంది? ఈ దెబ్బలా తగిలింది? నేను అడుగుతోంది నిన్నే. అదే రోడ్డు మీద నడిచి వెళ్తుంటే కాలు జారి కింద పడిపోయాను. బుల్బుల్, నువ్వైనా చిన్నపిల్లవా చెప్పు? పెద్దదాని అయిపోయావు, పెళ్లి కూడా జరగబోతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలిగా. ఒకవేళ నా బంగారు తల్లి మొహానికి ఏదైనా జరిగి ఉంటే? ఈసారి నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా చాలా కేర్ఫుల్గా ఉంటాను. సరే గాని నువ్వు కాస్త త్వరగా రెడీ అవ్వు. ప్రజ్ఞకు ఫోన్ చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఇవాళ న్యూ ఇయర్ పార్టీ ఉంది. ఆ విషయం నువ్వు అంత విచారంగా చెప్తున్నావు. ఇంకేం చేయను. ఆ ఇంట్లో ఎప్పుడు ఏదైనా పండగ కానీ పార్టీ కానీ జరిగినా నాకు ప్రజ్ఞ విషయంలో చాలా భయంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఎప్పుడు తప్పకుండా ఏదో ఒకటి జరుగుతుంది. దానివల్ల ప్రజ్ఞకి అభికి మధ్య దూరాలు మరింతగా పెరిగిపోతాయి. నాకు ఇంకా అసలు అర్థం కావడం లేదు. ఈ కష్టాలన్నీ గట్టెక్కే రోజు అసలు ఎప్పుడైనా వస్తుందా లేదా వాళ్ళ జీవితాల్లో? నేనేం ఆలోచిస్తున్నానో నువ్వు కూడా అదే ఆలోచిస్తున్నావా? నువ్వేం ఆలోచిస్తున్నావు? చూడు, మనకిదే చాలా మంచి అవకాశం. ఏంటి అవకాశం? ప్రవీణ్, ఇది సంతోషకరమైన సమయం. అక్కడ అక్క బావ మన కళ్ళ ముందే ఉంటారు. సో వాళ్ళిద్దరూ ఒకరికొకరు మరింత దగ్గర కావడానికి మనం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దానికి నువ్వేమంటావు ప్రవీణ్? ఐ మీన్ చూడు ప్రవీణ్, వాళ్ళిద్దరు మన కోసం చాలా చేశారు. మనకి పెళ్లి నిశ్చయించారు. మనం వాళ్ళ కోసం ఈ మాత్రం కూడా చేయలేమా? యువర్ రైట్. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆ సంగతి ఆలోచిస్తున్నాను. యునో, మనం వాళ్ళిద్దరి కోసం ఏదైనా మంచిదే చేయాలి. నాకు ప్రామిస్ చేయి. ఏమని? ప్రవీణ్, నేననేది అక్క బావ ఒకరికొకరు పూర్తిగా సొంతం అయిపోయేంత వరకు మనం మన సంగతి ఆలోచించకుండా ఉండాలని. ప్లీజ్. ఐ ప్రామిస్. ప్రామిస్ అలాగే జరుగుతుంది. యు నో వాట్, అలాంటిది జరిగిన తర్వాతే మనం మన గురించి మాట్లాడుకుందాం. అలాగా? ఆఫ్ కోర్స్. ఏదైనా ప్లాన్ చేసావా నువ్వు, లేదంటే ఊరికే అంటున్నావా? ప్లాన్ ఉంది, చాలా కఠినమైన ప్లాన్ అది. ఇవాళ ఏం జరుగుతుందో నువ్వు చూస్తూ ఉండు. యూనో, ఇవాళ పార్టీ ఎలా జరుగుతుందంటే వాళ్ళని దగ్గరికి చేరుస్తాను. యూ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఐ విష్. చాలా అందంగా ఉంది కదక్కా. చాలా బాగా అలంకరించారు. నేను అలంకరణ గురించి అనడం లేదు, నేను నా కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళని ఇలా చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు ప్రజ్ఞ అభిలు కలిసిపోవడం, తర్వాత నీ ఆరోగ్యం కుదుటపడ్డం ఆనందంగానే ఉంటుంది కదా. మరి ప్రవీణ్ బుల్బుల్ల పెళ్లి గురించి మర్చిపోయావా? అది ఆనందకరమైన విషయమేగా. అయినా దేవుడు వరాలు కురిపిస్తే వాటికి లెక్క పత్రం ఉండదు. నేనైతే ఈ సంతోషకరమైన సమయంలో పిల్లలతో పాటు కలిసి మత్తులో తేలిపోతాను. ఇప్పటి నుంచి అంత హడావిడి ఓ, చేస్తున్నా. రండి సర్ల గారు, రండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి. శుభాకాంక్షలు కూడా వచ్చేసారుగా మీరు. రాకుండా ఎలా ఉంటానండి? మీ ఆరోగ్యం సంగతి కూడా అడిగి తెలుసుకోవాలిగా. ఈ పార్టీలో ఒక సాకు లాంటివి అంతే. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది మీ ఆరోగ్యం? బానే ఉంది. నా కుటుంబం సంతోషంగా ఉన్నంతకాలం నాకెలాంటి హాని జరగదు. అరే, అలా అంటారేంటండి మీరు? ఆ దేవుడు మీకు దీర్ఘాయుష్నివ్వాలి. అంటే దాని అర్థం కుటుంబం సంతోషంగా ఉండాలని. నమస్తే అమ్మమ్మ. నమస్తే తల్లి. ఏమిటి సంగతి? నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. అంతేగా మరి, పెళ్లికలొస్తే మొహం అలా వెలిగిపోతూనే ఉంటుంది. అబ్బో, సిగ్గుపడుతుందండి ఈ పిల్ల. సరే కాని మీ అత్తగారు కనిపించడం లేదేంటి? అది మా కాలనీలో మాకు బాగా తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతోంది. మా అత్తగారు అక్కడికి వెళ్లారు, ఇక మేమంతా ఇటు వచ్చేసాం ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి పార్టీకి. సరే గాని మీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడిగా కుదుట పడుతోంది. మీరు ఇంతసేపు నిలబడి ఉండొద్దు, కాస్త విశ్రాంతి తీసుకోండి. రండి. అదేం కుదరదు. నన్నిక విశ్రాంతి తీసుకోపని మాత్రం మీరు అస్సలు చెప్పొద్దు. ఎంత మాత్రం నేను విశ్రాంతి తీసుకోను.
మీ అమ్మాయి నాకెంత సేవ చేసిందంటే చూస్తున్నారుగా నేను మీ ముందు ఎలా ఆరోగ్యంగా నిలబడున్నాను. ఇప్పుడు నేనిక డాన్స్ చేస్తాను, మీరెవరు నన్ను ఆపకూడదు. అమ్మమ్మ, అక్క బావ ఎక్కడున్నారు? వాళ్ళు పైన రెడీ అవుతున్నారమ్మా, కాసేపట్లో వస్తారు. నాకు తెలుసు నీ కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో. అటు చూడు, అక్కడున్నాడు తను. ఇదేమైనా మా రోజుల్లో లాగా? అప్పుడైతే పెళ్లికి ముందు పిల్లవాడు కలుసుకోకూడదు. సిగ్గుపడకు, వెళ్ళు. వెళ్ళు. ఏం చేస్తున్నారు? నేను కూడా అద్దంలో చూసుకోవాలి. నేనేమైనా వద్దనా? నీకు మరీ అంత తొందరగా ఉంటే వెళ్ళి బాత్రూంలో అద్దం వాడుకో. బాత్రూమ్ లోదా? మీరు కేవలం పర్ఫ్యూమే కదా కొట్టుకుంటున్నారు. ఇక్కడ నా మేకప్ సామాన్ అంతా ఉంది, నా నగలున్నాయి. నేనెందుకు బాత్రూమ్ లోకి వెళ్ళాలి? నేను చెప్తున్నాను గనక. నేను వినాలి కదా. అసలు మీ ఆడవాళ్ళ ఉద్దేశం ఏంటి? అద్దంలో చూసుకునే హక్కు కేవలం మీకు మాత్రమే ఉందా? నేనేం అలా అనలేదుగా. నువ్వు అలా అనలేదు, కానీ అలాగే కనిపిస్తోంది. మీకు మేకప్ చేసుకోవడం అవసరం, అలాగే మాకు మేకప్ చేసుకోవడం అవసరమే. అయినా నువ్వు అసలు మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే అంటే ఏంటంటే మేకప్ చేసుకున్న తర్వాత కూడా నువ్వు అలాగే కనిపిస్తావు, అండ్ రొమాంటిక్ గా. నన్ను ఛాలెంజ్ చేస్తున్నారా? అవును, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇదివరకు కూడా ఛాలెంజ్ చేశాను, అప్పుడు నువ్వు ఓడిపోయావు. ఇంకోసారి ఛాలెంజ్ దేనికి? ఇప్పుడు నేను మళ్ళీ ఓడిపోవాలా? చేసుకో నువ్వే మేకప్. కెరియన్. అరే, నేను మేకప్ వేసుకుంటాను, మీరెందుకు వేసుకుంటారు? బికాస్ ఐ యామ్ అభి ద రాక్ స్టార్. రాక్ స్టారే, ఫిల్మ్ స్టారింగ్ కాదు కదా అంతగా రెడీ అవడానికి. అందరికీ మీ గొంతు మాత్రమే ఇష్టం, మీ మొహం కాదు. నా కాన్సర్ట్స్ అన్ని హౌస్ఫుల్ ఎందుకు అవుతాయో తెలుసా? ఎంతో మంది నా మొహాన్ని దూరం నుంచి చూడాలని తప్పిస్తారు గనక. ఓ, అర్థమైంది నువ్వు ఇలా ఎందుకు అంటున్నావు అనేది. ఏంటిది? నువ్వు అసూయతో మండిపోతున్నావు, అవునా? ఆ అసూయ నాకు కాదు, మీరే అసూయ పడుతున్నారు. ఎందుకంటే పార్టీలో నన్నందరూ చూడడం మీకు ఇష్టం లేదు. అలాగా? చూడు, నువ్వు నా పక్కన మిస్ వాళ్ళని తీసుకొచ్చినా సరే జనం తనని చూడరు, వాళ్ళంతా నన్నే చూస్తారు. ప్లీజ్, పార్టీకి వెళ్ళక మిమ్మల్ని తను తప్పించి ఇంకెవ్వరు చూడరు. ఏంటి? వాళ్ళు నిన్ను చూస్తారా? నేను ఎవరికోసమో రెడీ అవ్వట్లేదు. నేను రెడీ అయ్యేది నాకు ముఖ్యమైన వాళ్ళ కోసం, ఇంపార్టెంట్ వాళ్ళ కోసం. మిగతా వాళ్ళు నన్ను చూసినా చూడకపోయినా నాకేం నష్టం లేదు. సరే అయితే ఇవాళ అది చూసేద్దాం. జనం నిన్ను ఎక్కువ మంది చూస్తారా లేక నన్నా అనేది? చూసుకోండి. చూసేస్తాను, బాగా చూసుకోండి. బాగా చూస్తాను. ఈ కళ్ళజోడి పెట్టుకుని మరీ చూస్తాను. కళ్ళు చూడు నాకు, మీకెందుకు? ఆ మాట మాత్రం ఒప్పుకోవాలి. అరే రే, సంథింగ్ ఇస్ మిస్సింగ్. లుక్ హియర్. ఓ, ఏంటిది? నా ముక్కు, అసలు మీరు ఏం చేశారు? మేకప్. ఇప్పుడు చూద్దాం నిన్ను ఎవరు చూస్తారో. నా ముక్కు మీద, నేను మీ ముక్కు మీద లిప్స్టిక్ అంటిస్తాను. ఏది ఒక్క నిమిషం. ప్లీజ్. పోయి పోయి. మీకేమనిపిస్తుంది? మంచం ఎక్కలేనా? ఎక్కు ఎక్కు ఎక్కు. ఆగండి. Oh no. రు
నేనే పెట్టుకున్నాను.